మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అంటే గర్భవతిగా ఉన్నప్పుడు ఎలాంటి పుస్తకాలు చదవాలి, మన ఆలోచన విధానం ఏ విధంగా ఉండాలి, ఎలాంటి పనులు చేయాలి, అప్పుడు హెల్దీ బేబీ బయటకు వస్తుంది? శుభ్రంగా లాగించేసి అన్ని తినాలి, 4 తినాలి, షడ్రసోపేతంగా తినాలి. మంది కానీ అదేమిటో తినాలని అనుకోకూడదు. అంటే రమగారు నేటివ్ ఫుడ్స్ జయ, మన ఇళ్లల్లో తినేవి, మన ప్రాంతంలో తినేవి. ఫారిన్ ఫుడ్స్ అవేవో తింటే బలం అని అదని అనుకోవద్దు. అవునండి, మిల్క్ షేక్స్ కానీ లేకపోతే పాలల్లో కలుపుకుని తాగే పౌడర్స్ కానీ ఏయో మనవి కానివి మీరు అన్నట్లుగా ఈ మధ్య అవి ఎక్కువ చూస్తున్నాం, చాలా ఎక్కువ చూస్తున్నాం. ఫ్రూట్ జ్యూసుల కంటే ఫ్రూట్స్ మంచివి. పళ్ళు పుష్కలంగా పళ్ళు తింటాం, ఆకుపచ్చని కూరలు తింటాం. మన ప్రాంతంలో పండేటువంటి పదార్థాలు, పళ్ళు, కూరలు, ఆహార పదార్థాలు, ధాన్యాలు, పప్పులు, ఉప్పులు, నూనెలు అన్నీ మనవి, మన ప్రాంతానికి చెందినవి. అలాంటివి తింటాం. అవి ఏంటంటే శరీరం రెలిష్ చేస్తుంది, వాటిని బాడీ ఒప్పుకుంటుంది. ఈ ఐస్ క్రీములు తినాలి, చాక్లెట్లు తినాలి, ఎక్కడో ఏమిటో బిస్కెట్లు తినాలి, అవేమిటో బిస్కెట్లు తింటే బలం, ఆ పప్పులేవో తింటే బలం, అవేం భావించకండమ్మా. అవన్నీ బలాలే కానీ అవి లేకపోతే కుదరదన్నది ఏమీ లేదు. బలవర్ధకమైన ఆహారం అంటే మన ఫుడ్డే, మందే. మనం ఏం తింటాము, ఏ టేస్ట్ మన నోటికి నచ్చుతుందో రేపొద్దున బేబీ కూడా ఆ టేస్ట్లో ఇష్టపడుతుంది, అలాంటిది ఉంటుందంటారా? ఏమో అదైతే తెలియదు కానీ నేను ఉప్మా తెగ తినేదాన్ని. మా వాడికి ఉప్మానే ఇష్టం. ఎవరికి? చిన్నాయనగా పెద్ద చిన్నాయనకి. ఓకే. ఉప్మా తినేవారా మీరు? మా బ్రహ్మాండంగా తినేదాన్ని. తెల్ల రవ్వ, ఎర్ర రవ్వ? రవ్వ ఏదైనా సరే ఉప్మా తినిపారేయటమే. ఉప్మా చేసుకుని తినేసిద్దాన్ని. నాకు మామూలుగానే బేసిక్గా ఉప్మా లవర్లు చేయ నేను. ఉప్మా లవర్నే. దోశలు వేస్తాను, ఉప్మా ఉంది అంటే ఉప్మా తింటాను అని చెప్తా. మా బుడ్డదానికి కూడా ఉప్మా ఇష్టం రమ్మగారు. అవునా? చాలా మంది పిల్లలు అసలు జనరల్ గా తినరు కదా ఉప్మా అనగానే ఏవో సూపర్ అంటది. అదే రాగి తింటాం. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకం. అంటే అందులో ఏదో బలవర్ధకం ఉందని కాదు, ఆ రుచి, అది ఇష్టం. జనరల్ గా అన్ని టిఫిన్ లో నచ్చింది ఏదన్నా ఉందంటే చాలా మంది ఉప్మాకు ఓటేస్తారు కదా. ఎందుకంటే ఆ ఉప్మాని సరిగ్గా ఏమిటో చెప్పమాగా చేస్తారు. సరిగ్గా చేస్తే ఉప్మా అంత సూపర్ ఇంకోటి ఉండదు అసలు. రామగారు, మనం కిచెన్ లో ఉప్మా చేసేద్దాం. బోల్డ్ ఉప్మాలు చేశాను జయ నేను. మన ఇద్దరం చేద్దాం రామగారు. సరే. ఓకే. అయితే ఈ పదార్థాలతో పాటుగా కూల్గా ఉండటం, తాపీగా ఉండటం, హైరానా, పోట్లాట, గొడవ, నాకు అదేదో కావాలి, ఎలాగో కావాలన్న గుంజాటన అవి ఉండకూడదు. ఈ ప్రెగ్నెన్సీ పట్ల భయం, ఎలా పురుడొస్తుందో, ఎలా అవుతుందో, ఎవరి పోలికొస్తుందో, భయం భయం భయం, అన్నిటికీ భయం. అమ్మో 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 అని భయపడ్డం, ఇవి ఉండకూడదు. పని పాట లేకుండా కూర్చోకూడదు. ఇప్పుడు ఏదో బెడ్ రెస్ట్ అవి తప్పనిసరి అనుకోవచ్చు, ఇప్పుడు వస్తున్నాయి అలాంటివి. ఇక తప్పనిసరి అయితే సరే. రెస్ట్లో కూడా మీరు మంచి మాటలు వినొచ్చు, మంచివి చదువుకోవచ్చు, కూర్చుని చేయగలిగే పనులన్నీ చేసుకోవచ్చు. పుష్కలంగా పనిచేయండి, శుభ్రంగా తినండి, మంచి ఆలోచనలు చేయండి. పగ తీర్చుకునే ఆలోచనలు, కసిదీరా మాట్లాడాలు, కచ్చగా బిహేవ్ చేయటాలు అవి చేయొద్దు. అవన్నీ కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి బేబీ మీద. ఇప్పుడు చూపించద్ది అంటే ఇది ఒకటే కాదు, ఒక కడుపుతో ఉన్న చిన్నపిల్లకే కాదు, భర్త, అమ్మా నాన్న, అత్త మామ కూడా సహకరించాలమ్మా దీనికి. వాళ్ళు బడి కాల్చుకు తింటూ ఉంటే ఈ పిల్ల ఏం చేస్తుంది? కడుపుతో ఉన్న పిల్ల, దానికి ప్రతికూల భావాలే వస్తాయి. అంతే కదా. నెల తప్పిన దగ్గర నుంచి మేమైతే ఇలా కాదు, మాకైతే అలా కాదు, మా రోజులో ఇది కాదని వెధవ కబుర్లు చెప్పకండి. ఎవరికైనా అదే కడుపు, అదే నొప్పి, అదే బరువు. కాకపోతే ఎవరి అనుభవం వాళ్ళది. ఒక్కోళ్ళు తేలిగ్గా ఉంటారు, ఒక్కోళ్ళు ఉండరు. మాకు అసలు మార్నింగ్ సిక్నెస్సే లేదు జయ, వాంతులు లేవు. ఒక్కొక్కళ్ళని చూస్తాం పూర్తి కన్సీవ్ అయిన దగ్గర నుంచి కనేదాకా పాపం వామిటింగ్సే. వాళ్ళు ఏమి సంతోషంగా, ఏమి హాయిగా ఉంటారు, వాళ్ళని సపోర్ట్ చేయాలి కదా. పొడిలాడుతూ ఉండి ఏ బాధ లేకుండా అన్ని పనులు చేసి, బండ్లు వేసుకుని తిరిగేసి, పైకి కిందకి ఎక్కేసి, ఇళ్లలో ఫంక్షన్లు ఉంటే ఆ పనులు కూడా చేసేసి, అన్ని పనులు చేసుకోగలిగే వాళ్ళు ఉన్నట్టే, ఏమీ చేసుకోలేక, ఏం తిన్నా కక్కేసుకుంటూ, కూర్చోలేక, నుంచోలేక బాధపడే వాళ్ళు ఉంటారు. వాళ్ళ స్థితిని అర్థం చేసుకోవాలి వాళ్ళతో ఉన్న సమాజం. ఇప్పుడు వీళ్ళు ఒకళ్ళే కాదు కదా. ఇప్పుడు నీకు చెప్తాను ఏదో మాట, నువ్వు ఒకదానివే చేస్తానంటే ఎట్లా? మొగుడు లేడా? ఇంకా పిల్ల జల్ల పైన ఉన్న పిల్లలు ఉండొచ్చు, అత్త మామ ఉంటారు, వాళ్ళంతా సపోర్ట్ చేయాలి కదా. అంతేగా. ఏ ప్రెగ్నెన్సీకి ఆ ప్రెగ్నెన్సీయే సపోర్ట్ చేయాలి సమాజం. ఈ కడుపుతో ఉన్న పిల్లలు సాధ్యమైనంత ప్రశాంతంగా ఉండటం, ఏదైనా మంచి మాటలు, పాటలు వినడం,
పుస్తకాలు రఫ్ గారు? చక్కటి పుస్తకాలు చదువుకోవటం, ఉమ్. ఏదైనా కృష్ణగాథలు రామగాథలు లాంటివి మనకు చదవటం. తెలిసిన పుస్తకాలు అంతేనా? అంతే, రామాయణం భాగవతం లాంటివి చదువుకోవటం. ఎక్కడో ఏదో భాషలో ఏవో చదువుకోవాలని అనుకోకండి. ప్రధానంగా ఏమవుతుందంటే జయ, ఇప్పుడు చెప్తాను, ఈ మాట చెప్పాలనిపిస్తూ ఉంటుంది. మనము ఈ సోషల్ మీడియా ఫాలో అవుతారు బాగా. ఆ అమ్మాయి ఎవరో మై ప్రెగ్నెన్సీ వీడియోస్ అని ఒక కుప్పలు తెప్పలుగా వీడియోలు. ఇవాళ నేను తిన్నా, నేను నుంచున్నా, నేను పడుకున్నాను, నేను నాకు అలా ఉంది, నాకు ఇలా ఉంది, బేబీ కిక్ చేస్తే మా ఆయన పరిగెత్తుకొచ్చాడు, మా ఆయన ఆనందించాడు, మా అత్తగారు సంతోషించింది, ఏవో చెప్తారు. అదంతా సినిమా. నిజమో అవునో కాదో వాళ్ళు చూపిస్తారు, మనం చూడం. ఇక్కడ వీళ్ళు మా ఆయన నా బేబీ కిక్ చేయగానే అతను పరిగెత్తుకు రాలేదు, అత్తగారు ఆనందించలేదు అని ఏడుస్తారు. ఊహించుకుంటారు. ఊహించుకుంటారు, అలా అవలేదు, అలా లేదు. సినిమాల్లో 5 వరకు ఊరికే సినిమాల్లో ఉండేవి. ఇప్పుడు ఇన్స్టా రీల్స్ వచ్చాక క్షణక్షణం నా ప్రెగ్నెన్సీ అంటాం. ఇక ఆ ప్రెగ్నెన్సీ అంతా రోడ్డు మీదే ప్రపంచంతో పంచుకోండి అమ్మా, మీ ఇష్టం, మేము కాదని ఎందుకు వెళ్ళలేదు. దాన్ని చూసి మనం అలా లేమని మీరు ఫీల్ అవ్వకూడదు. ఇదొకటి ప్రధానంగా ఉండకూడదు. తర్వాత నేను అది తిన్నా, ఇది తిన్నా, అది మంచిది, ఇది మంచిది, అదేదో చేసా, ఇదేదో చేసా. నో, మీ ఇంట్లో ఏం చేస్తారో, మీ డాక్టర్ ఏం చెప్పిందో, నువ్వు ఏ సమాజంలో ఉన్నావో దాన్ని హాయిగా ఫాలో అవ్వు. వాళ్ళెవరో చేసింది, అదేదో దేశం వెళ్ళి చేసి వచ్చింది, అదేదో జాతి వాళ్ళు చేసేవి, వేరే రాష్ట్రం వాళ్ళు వాళ్ళ ఏంటంటే వెలగబెడతారు వాళ్ళు, అవన్నీ వద్దు. మనం ఏం చేస్తామో అది చెయ్యండి, మీరు హాయిగా ఉంటారు. అలా ఎలాగో చేయలేకపోతున్నామని దిగులు పడద్దు. ప్రధానమైనది ప్రెగ్నెంట్ లేడీస్కి ఉండకూడదు దిగులు. మీరు అలా గ్లూమీగా, క్లమ్జీగా ఏం చేస్తున్నామో తెలియకుండా, సార్టెడ్గా లేకుండా దిగులు పడుతూ ఉంటే లోపల పిల్లలకు కూడా అలాగే ఉంటుంది. వాళ్ళకి మీ సంతోషం, మీ నవ్వు అవన్నీ బలాన్ని ఇస్తాయి లోపల పిల్లలకి. హాయిగా ఉండండి, మీ హాయే వాళ్ళకి హాయి. మీరెంత ఉత్సాహంగా ఉంటే పిల్లలు అంత ఉత్సాహంగా ఉంటారు. జనరల్గా ప్రతి వాళ్ళు తమ ప్రెగ్నెన్సీలో ఏం చేసామో గుర్తు చేసుకుంటారు. పాత రోజుల్లో అయితే ఏముంది, ఇళ్లలో పనులు చేసుకునేవాళ్ళు, పొలం పనులు చేసేవాళ్ళు, బరువులు ఎత్తేవాళ్ళు, పై పిల్లలు ఎడపిల్లలు ఉంటే వాళ్ళకి నీళ్ళు పోసుకోవటం, అన్నాలు పెట్టుకోవటం, వంట చేసుకోవటం, కానీ దాకా వండుకోవటం. మీరు పాత కథలు చదివితే కనపడుతుంది. కానీ దాకా వంట చేయటం, అన్ని పనులు చేసుకోవటం. ఇదే పనిగా తింటూ నడుస్తూ మాత్రమే ఉండటం కాదు. అన్నం తిన్నాక కాసేపు నడవాలి, ఏ పని చేయకుండా ఉండాలి. ఏ పని చెయ్యరు. ఇప్పుడు మనకి ఏం ప్రాబ్లం వస్తుందో తెలుసా? ఏం చేయకుండా చక్కగా నొక్క పోషిస్తే ఘనంగానే ఎంత పనమ్మా చంటి పిల్లలతోటి. నిద్ర గాయాలి, కూర్చుని ఉండాలి, కూర్చుని పాలివ్వాలి, పిల్లని అన్ని రకాల పోషణలు చెయ్యాలి. ఎట్లా చేయగలుగుతారు అలవాట్లేంది? రోజువారీ పని చేసుకుంటూ ఉంటే సులువుగా పురుడు వచ్చేస్తుంది. రోజువారీ పని అలవాటు ఉంది, 2-3 రోజులు రెస్ట్ తీసుకుని 4వ రోజు నుంచి పిల్లల పక్క బట్టలు మడత పెట్టుకోవటం, పిల్లలకి చొగా నూనె రాసుకోవటం, పిల్లల పక్క బట్టలు మార్చటం, మన పక్క సరి చేసుకోవటం, అవైనా చేసుకోవాలిగా. 10-12 రోజులు తిరిగేసరికి మెల్లిగా కాస్త వంటింట్లోకి వెళ్ళి ఏమైనా పాలు నీళ్లు మనం కలుపుకోవటం, అవసరమైతే పిల్లలకి ఏమైనా చూసుకోవటం చెయ్యొద్దు. మరి ఇది ఎట్లా చేస్తాము? ఈ ముందు ఎట్మోస్ట్ కేర్ ఇచ్చేస్తారు. ఇంకొంతమందితో ఇది ఒక సమస్య. ఈ కేరు ఈ పిల్లలు పుట్టాక చంటి పిల్లల్ని చూస్తున్నారు, నన్ను చూడలేదని ఏడ్చే వాళ్ళు వచ్చారు ఇప్పుడు. పోస్ట్ పార్టం నాకు కేర్ లభించట్లేదు అని. అతి కేరు ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఇవ్వద్దు. ఈ 2 పెట్టుకోండి. కేర్ ఇవ్వాలి, అతి కాదు. వాళ్ళ పొట్టని మనమే మోసేలాగా చేయకూడదు. హాయిగా మంచి కబుర్లు వినండి, ఫ్రెండ్స్తో చుట్టాలతో చక్కగా మంచి మాట్లాడుకోండి. ఏదైనా ఒక గ్యాదరింగ్ ఉంటే వెళ్ళి అక్కడ కూర్చోండి, హ్యాపీగా కబుర్లు కాకరకాయలు చేయొచ్చు. గాసిపింగ్లు అవి చేయబోకండి. ఇక్కడ మాటలు అక్కడ అందించడం అలాంటివి చేయొద్దు. అది చేయకుండా ఉంటే ప్రెగ్నెన్సీ హాయిగా వెళ్ళిపోతుంది. మంచి మాటలు, ఏవో చిన్నవి పన్నవి ఇంట్లో చిన్న తగాదాలు ఏవో వస్తాయి, పెద్దవి కత్తి కటారు పట్టుకునేంత దాకా పోవద్దు దానికి. చాలామంది ఏంటంటే సీమంతాలకి వాటి కోసం కూడా తగాదాలు పడి, నేను అరేంజ్ చేసుకోవాలి, నేను అలా పెట్టుకోవాలి, అలా ఏదో ఫోటోల కోసం. నిజమమ్మా, ఇవాళ రేపు అదే ప్రాబ్లంగా ఉంది. అదో గొడవ. వాళ్ళు వద్దంటారు, అత్తగారు కాదంటుంది, మా ఇంట్లో లేదంటుంది, నాకు చేసుకోవాలని ఉంటుంది, పిల్లకి నేను గ్రాండ్గా చేసుకోవాలనుకున్నాను. ఇవన్నీ ఉంటాయి ఊహలు. ముందంతా పెళ్లి కూడా ఇష్టం లేదని చెప్తారు వీళ్ళు. పెళ్లి మీద ఆసక్తి లేదు, నేను రెడీగా లేనంటారు. పుచ్చుకొని పెళ్ళి అవుతుంది, నెల తప్పుతుంది. ప్రెగ్నెన్సీ మీద ఎన్ని ఐడియాలు వచ్చేస్తాయో వీళ్ళకి. ముందు పెళ్ళే వద్దన్నాంగా మనం, అలా అనిపించదు. ఏం పర్వాలేదు. తర్వాత టైట్ బట్టలు వేసుకోవద్దు,
ఈ లెగ్గిన్స్ అట్లా ఒంటికి పట్టుకుని ఉండేలాంటి బట్టలు వేసుకోకండి, గాలి ఆడేలాంటి బట్టలు వేసుకోండి. ఆ పొట్ట మీద ఇట్లా పట్టుకునేలాగా ఉంచుకోవద్దు. తేలికపాటివి, పల్చటివి, లైట్ కలర్స్, కూల్ కలర్స్, డార్క్ బ్లాక్లు అవి వద్దు. కొంచెం అవి తగ్గించుకుంటే హాయిగా ఉంటారు అంతే. రైట్ రమ్య గారు, నమస్తే. నమస్తే జయ.